ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయగుండాశ్రమ సంఘం జాగర్లమూడి. ప్రతినిత్యము హోమం వెలుగుతూ ఉంటుంది. హోమమే అన్నిటికీ మూలమని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి చెప్పారు. ఓ హోమం ద్వారానే అన్నిటికీ ఆధారభూతంగా ఉంటుందని స్వామివారు చెప్తున్నారు. అందుకని స్వామివారు పెన్న బద్వేల తిప్ప మొదలుకొని గొలగముళ్ళు సమాధి అయ్యే వరకు ఓం నారాయణ ఆదినారాయణ తంబూరు మేటుతో వాయిస్తూ ఏకనాదం చేస్తూ అట్లాగే హోమగుండాన్ని కూడా ఆ తర్వాత కాలంలో ఎక్కువగా హోమగుండాన్ని చేసేవారు. ఏ గ్రామం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా ఎప్పుడు అగ్ని ఏమారకుండా ఆయన చెంతనే ఉంచుకొని వారి వారి యొక్క గ్రామాల దుష్కర్మల్ని, ఆ గ్రామంలోని ప్రజల యొక్క కర్మల్ని అగ్నితో పునీతం చేసిన మహానుభావుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. అలాంటి పరమాత్ముడిని మనం నిత్యం కొలుచుకొని మన యొక్క దైనందిన జీవితం గడుపుతూ ఉండాలి. అందుకే హోమగుండం చుట్టూ ప్రదక్షిణ ద్వారా అట్లాగే స్వామివారికి ప్రీతికరమైన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి పక్కన వాడిని ఆదుకోవటం అది చాలా ప్రీతికరం. అందుకే స్వామివారు చెబుతూ ఉంటారు, ఆకలైన వాడికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్నవాడిని అర్హుడిని ఆదుకోవాలయ్యా అంటారు. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి వారు హోమగుండానికి ఎంత విలువ ఇచ్చారంటే, అన్నం కంటే స్వామివారు భోంచేసే భోజనం కంటే పానీయం అంటే మంచినీళ్ళ కంటే తన ప్రాణం కంటే ఎక్కువ విలువ ఇచ్చారు. కాబట్టి ఆ హోమగుండాన్ని మనం ఇంకా జాగ్రత్తగా మనం ఎంతో విలువిచ్చి ఆ హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ పరమాత్ముడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందుకని హోమగుండం ప్రధానమై, దారం ఆధారమై, నామం ఓం నారాయణ ఆదినారాయణ నామం నియమమై మనందరికీ ఉపయోగకరమై స్వామివారి యొక్క దివ్యాన అనుగ్రహాన్ని హోమం ద్వారా, దారం ద్వారా, విభూతి ద్వారా, అన్నదానం ద్వారా మనకి ఆ పరమాత్ముడు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి మనం చాలా నియమనిష్టలతో నిగ్రహంతో స్వామివారిని నమ్ముకొని మన యొక్క కర్తవ్యాలని నిర్వర్తించుకోవాలి. అప్పుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది. అందుకే స్వామివారు ఒక స్వామివారి యొక్క సూక్తుల్లో ఒకటి ఉంటుంది, అయ్యో ఇక్కడికి వచ్చి కూడా ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం మనసా వాచా కర్మణ స్వామివారిని నమ్ముకుని మన కోరికల్ని, మన సమస్యల నుంచి కోరికలు నెరవేర్చుకొని మన సమస్య నుంచి ఒడ్డున పడటానికి భగవాన్ వెంకయ్య స్వామి యొక్క హోమం, దారం, విభూది, అన్నదానం, భజన ఈ అన్నిటికీ మనం విలువ ఇచ్చి మనం చేసుకుంటే ఫలితాన్ని పొందుతాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయగుండాశ్రమం సంఘం జాగర్లముడి. తెనాల నుండి సంఘం జాగర్లముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంఘం జాగర్లముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయగుండాశ్రమం ఉంది. అభయగుండంలో ప్రతినిత్యం హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.